ఎన్టీఆర్ బయోపిక్ తీయాలి అని మీరు సంకల్పించుకున్నప్పుడు అంటే అందరూ వస్తారు, మేము ప్రొడ్యూస్ చేస్తాం, ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అని. మీరే ప్రొడ్యూస్ నటించాలని కూడా yes నటించాలని to be a part of it. Yes, కనపడితే చాలు 100%. దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద లెజెండరీ ఎన్టీఆర్ అండ్ ద లెజెండరీ ఏఎన్ఆర్. I always say it's not only biopic of NTR, there are so many characters. Yes, ఒక షాట్లో కనిపించే వాళ్ళు ఉన్నారు, ఒక సీన్లో కనిపించే వాళ్ళు ఉన్నారు. కానీ బాబాయ్, అదే నేను నాగేశ్వరరావు గారిని బాబాయ్ని, మా అందరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ కూడా బాబాయ్ అని పిలిచే అలవాటు. ఎందుకంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు మాకు మరో నాన్నమ్మ అక్కినేని పున్నమ్మ గారి అని. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చానమ్మా, తప్పదు. ఇప్పుడు నేనే నా గోయి నేనే దొబ్బుకున్నాను. అంటే మా నాన్నగారు మాకు మరో నాన్నమ్మ అక్కినేని పున్నమ్మ గారిని, బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావుని పలకరించేవారు చిరు వయసులోనే మమ్మల్ని అందరినీ. అందుకే మా అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా నాగేశ్వరరావుని బాబాయ్ని పిలిచే అలవాటు. అటువంటి అనుబంధం మాకు అప్పటి నుంచి. మామయ్య బాబాయ్ బాబాయ్ అంటే ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ 2 generations తర్వాత నేను 3rd generation, బట్ స్టిల్ ఐ కాల్ హిమ్ మామయ్య. అంటే బికాస్ వాళ్ళిద్దరూ బ్రదర్ అని పిలుచుకున్నారు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అందుకే అలా నాగేశ్వరరావు గారిని కానివ్వండి, అన్నపూర్ణమ్మ గారిని కానివ్వండి, బాబాయ్ పిన్ని అని మా నాన్నగారు పలకరించి ఆ బాబాయ్ పిన్ని అనే భావం ఇప్పుడు ఈ అంకుల్ ఆంటీ అనే పలు అర్థాలకు తాగున్న పదాలు కాకుండా వారు మా కుటుంబీకులు అని స్ఫురిస్తుంది. అమ్మో, అసలు తాత అంటే ఇప్పుడు డాడీ అని పిలిచినా కూడా మా తాత చిన్న లుక్ ఇచ్చేవారు. అసలు ఏంటి తెలుగులో మాట్లాడారు అదండి వాళ్ళ గ్రేట్నెస్. లుక్స్లోనే అంటే కంటి చూపుతో చంపేస్తా అన్న లెవెల్లో ఉండేది. అసలు ఒక రామారావు గారు ఒక నవ్వులో ఏంటి, నాగేశ్వరరావు గారు ఒక నవ్వులో ఏంటి, ఒక చూపులో ఏంటి, ఇట్ మీన్స్ టు క్యారీ సో మచ్ ఆఫ్ మీనింగ్. ఎంత అర్థం ఉండేది ఒక చూపుతో, ఒక నవ్వులోని.